నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో జనాభా తగ్గుదల సమస్యగా మారిందన్న సీఎం చంద్రబాబు. 3వ బిడ్డ 4వ బిడ్డ పుట్టిన వెంటనే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ స్పష్టం. బండి భగీరథ్కు లుకౌట్ నోటీసులు. ఏ ఎయిర్పోర్ట్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని అంటున్న పోలీసులు. ఇంధన నిత్యావసర ధరల పెంపుపై ఢిల్లీ కాంగ్రెస్ నిరసన. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు. నల్గొండ జిల్లా ఓట్లపల్లి శివార్లో విషాద ఘటన. బోరుగుంతలో పడ్డ 4 ఏళ్ల బాలుడు, కాపాడబోయి తాత మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ఈ ధరల పెరుగుదలకు కారణమంటూ ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో ఢిల్లీ పిసిసి చీఫ్ ఎడ్లబండిపై ప్రయాణించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. సామాన్యుడిపై మోయలేని భారం వేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు, మిల్క్ బూత్ల ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ శ్రేణులు భారీగా నినాదాలు చేయడంతో ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దేశంలో నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ఈ ధరల పెరుగుదలకు కారణమంటూ ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో ఢిల్లీ పిసిసి చీఫ్ ఎడ్లబండిపై ప్రయాణించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. సామాన్యుడిపై మోయలేని భారం వేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు, మిల్క్ బూత్ల ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ శ్రేణులు భారీగా నినాదాలు చేయడంతో ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. वही सरकार है जो कहती थी कि अगर हमारी सरकार आएगी 2014 में तो हम डीजल और पेट्रोल के दाम 50 रुपए कर देंगे। दुख होता है कि क्रूड ऑयल जिसकी कीमत 2014 में 125 रुपए बैरल हुआ करती थी, आज वो 108 है, लेकिन कीमत जो है डीजल और पेट्रोल की वो बढ़कर 100 रुपए हो गई है। तो ऐसी सरकार जिसने लगातार धोखा दिया है, उसके खिलाफ हम लगातार संघर्ष करते रहेंगे, अपनी लड़ाई जारी रखेंगे। आज हालत ये कर दी है दिल्ली की सरकार ने कि लोगों को अपनी पुरानी वही बैलगाड़ियां, घोड़े गाड़ियां पे वापस आना पड़ रहा है, क्योंकि लगातार कीमतें जो है वो बढ़ती जा रही है। आज लोगों के थाली से जो है वो खाना गायब होता जा रहा है। बच्चों का दूध भी आज इन लोगों ने छीन लिया। तो मेरा ये मानना है कि हम ये अपना संघर्ष करते रहेंगे, अपनी लड़ाई को जारी रखेंगे। क्योंकि ये यहाँ रुकने वाले नहीं है। अभी पेट्रोल डीजल के दाम अभी 3-3 रुपए बढ़ाए हैं। इसे 3-3 रुपए करते 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 ये 30 रुपए तक ले जाएंगे। जैसे इन्होंने सिलेंडर के दाम
रुपए 200 रुपए करके जैसे ही चुनाव खत्म हुए सीधा 1000 रुपए बढ़ा दिया। ये कहते हैं हम मजदूरों के साथ हैं। 5 किलो वाला सिलेंडर पे इन्होंने 350 रुपए बढ़ा दिए, कमर्शियल सिलेंडर पे इन्होंने 1000 रुपए बढ़ा दिए इकट्ठे। और ये बोला इनके नेताओं ने कि रेस्टोरेंट में होटल में तो अमीर लोग जाते हैं, और पैसे खर्च देंगे तो क्या है। अब इन्होंने अपनी नाकामियों को छुपाने के लिए लॉकडाउन जैसी स्थिति ले आए हैं और कहा है कि आप ऐसे ट्रैवल मत करो, आप हवाई जहाज पे मत जाओ, आप सोना मत खरीदो, आप खाने का तेल तक कम खाओ, आप इसको कम यूज करो, आप पब्लिक ट्रांसपोर्ट यूज करो। इनसे ये पूछो पहले, ये सब बोलने से पहले आपको ये हालत कर दी है। इंपोर्ट ड्यूटी 6 से 15 कर दी रातों रात। పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసరి ఆదాయం పెంచాలనేది తన ప్రధాన లక్ష్యమన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పాం, పిల్లలే సంపద అని ఇవాళ చెప్తున్నామంటూ కామెంట్ చేశారు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే 30,000 ఇస్తాం, 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు బాబు. గౌరవ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సాదరంగా బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ దేశం దాటిపోకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ కోసం 5 బృందాలు ఏర్పాటు చేసిన ముమ్మర గాలింపు చేపట్టారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్తో సహా భగీరథ్ బంధువులు, స్నేహితులలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భగీరథ్తో టచ్లో ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో బండి భగీరథ్ మరి కాసేపట్లో పోలీసులు ఎదుట లొంగిపోనున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
బండి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ దేశం దాటిపోకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇక భగీరథ్ కోసం 5 బృందాలు ఏర్పాటు చేసిన ముమ్మర గాలింపు చేపట్టారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్తో సహా భగీరథ్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భగీరథ్తో టచ్లో ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో బండి భగీరథ్ మరి కాసేపట్లో పోలీసులు ఎదుట లొంగిపోనున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఉట్లపల్లి శివార్లో 4 ఏళ్ల బాలుడు హేమాన్ష్ బౌరుబావిలో పడ్డాడు. మనవాడిని కాపాడబోయి తాత వెంకన్న అందులో ఇరుక్కుపోయాడు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావి గుంత నుంచి ఇద్దరిని బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకన్న మృతి చెందాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఉట్లపల్లి శివార్లో 4 ఏళ్ల బాలుడు హేమాన్ష్ బోరుబావిలో పడిపోయాడు. మనవాడిని కాపాడబోయి తాత వెంకన్న అందులో ఇరుక్కుపోయాడు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావి గుంత నుంచి ఇద్దరిని బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకన్న మృతి చెందాడు. అన్నా ఓకేగా అన్నా ఓకేగా హైదరాబాద్ మలక్పేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన స్టేషన్ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైటెక్ సిటీలో ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తవుతుంటే మలక్పేటలో మాత్రం నత్తనడకన సాగడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించిన మంత్రి నిర్జీనిత గడుపులోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థను, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముందు పోకండి, కొంచెం ముందు రండి ప్లీజ్. 1 సెకండ్. पैसे नहीं आवा कोई आप लोग मॉनिटरिंग नहीं करते
అన్నమయ్య జిల్లా కువైట్లో మినీ మహానాడు 2026 స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అబాసియాలోని ఇండియన్ సెంట్రల్ స్కూల్ వేదికగా సమైక్య తెలుగు వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలకు గల్ఫ్ దేశాల్లోని తెలుగువారితో పాటుగా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎస్ఏపీ చైర్మన్ రవి నాయుడు, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు, చప్పిడి రమేష్ నాయుడు, భారత్ కుమార్ హాజరయ్యారు. వేదికపై నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చేశారని, ప్రజాస్వామ్య పరిరక్షణలో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్ర అద్వితీయమని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. రాబోయే కాలంలో కూడా ఎంతో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఎక్కడో మీ కుటుంబాలను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి వాళ్ళ కోసం మీరు ఇంత దూరం నుంచి వేల కిలోమీటర్ల యువతల కువైట్లో వర్క్ చేసుకుంటూ మీకు పార్టీ మీద ఉన్న అభిమానంతో ఈరోజు నిజంగా ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుపుతూ దానిలో ముఖ్య అతిథులుగా మేము పాల్గొనడం నిజంగా మా జన్మ ధన్యమైంది. రాబోయే కాలంలో కూడా మీరు ఇలాగే గర్వంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తము అనే చెప్పుకునే విధంగా తెలుగుదేశం పార్టీ రూపొందుతుంది. రాబోయే కాలంలో ఆదర్శంగా నిలిచిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అభిమాన నాయకుడు, రాష్ట్రాన్ని దేశంలో అత్యంత రిజర్వ్ కలిగిన మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అగ్రగామిగా నిలబెట్టేందుకు ఎంతో ప్రయత్నించారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. నవయాన బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నాలో ప్రగతిశీల మహిళా సంఘంతో పాటు పలు ప్రజా సంఘ నాయకులు పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నవయాన బహుజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన అధికార బలంతో కొడుకు అరెస్టు కాకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి పదవిలో ఉంటే బాధితులకు న్యాయం జరగదని, కాబట్టి ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పుకొచ్చారు. భారత మాతాకి జై అంటున్నారు. ఎక్కడ చూసినా భారత మాతాకి జై అంటున్నారు. అక్కడే భారత మాతను అత్యాచారాలు చేస్తూ ఉన్నారు ఈ బీజేపీ గవర్నమెంట్ లో. సిగ్గు ఉండాలి ఒక్కొక్కరికి. ఈ ప్రభుత్వానికి ఇప్పటికి వారం పై చిలిక అయిపోయినా సరే బండి భగీరథని అరెస్ట్ చేయలేకపోతున్నారు తెలంగాణ పోలీసులు. కారణం ఏంటి? తన తండ్రి పెద్ద హోదాలో ఉన్నాడు. ఈ దేశ హోమ్ మినిస్టర్, సహాయ హోమ్ మినిస్టర్ని కలవడానికి వీరికి భయం వేస్తుందేమో. నేరం ఎవడు చేసినా సరే చట్టంలో సామాన్యుడికైనా పెద్దవాడికైనా సరే ఒకటే చెప్తూ ఉంటే, ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ బండి సంజయ్ కుమారుణ్ణి, బండి భగీరథని మైనర్ బాలికపై అత్యాచారం చేసి హింసించి ఇబ్బంది పెట్టిన విషయం మీద ఈ రోజు కూడా అరెస్ట్ చేయలేదు. దీని మీద పోస్కో కేసు ఏంటంటే అది ఎన్నో త్యాగాలతోటి పోరాటం, దాని మీద సిట్ అయ్యక్కర్లేదు. మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన బండి భగీరథ ని ఎలా అయితే ఈ ప్రభుత్వం సపోర్ట్ చేసి అతని వెనక ఉందో, అట్ ద సేమ్ టైం ఆ మైనర్ బాలిక, ఆ అమ్మాయి ఐడెంటిటీని బయట పెట్టడానికి ఎక్కడ కూడా చాలా మీడియా సంస్థలు వెనకాడట్లేదు. పోక్సో చట్టం ప్రకారం ఆ అమ్మాయి ఐడెంటిటీని బయట పెట్టకూడదు, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఐడెంటిటీని కూడా బయట పెట్టకూడదు. కానీ చాలా మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆ అమ్మాయి పేరుని, ఆ అమ్మాయి తల్లిదండ్రుల పేరుని, వాళ్ళ ఆచూకీని అన్ని బయట పెడుతున్నాయి. అది చాలా అన్యాయమే కాదు, చట్టరీత్యా నేరం, అది తెలుసుకోవాలి. అది ఒక రకంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆ అమ్మాయిదే తప్పని చెప్పడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. దాన్ని మేము మహిళా సంఘాలుగా ఖండిస్తున్నాము. ఆమె తల్లి కూడా, ఆ మైనర్ బాలిక తల్లి కూడా నిన్న స్టేట్మెంట్ విడుదల చేసింది. దయచేసి ఇది ఇంకా చాలా పెద్ద శిక్ష మీరు విధిస్తున్నారు, డ్రామా క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో మీడియా సంస్థలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, అలాంటి పనులకి పాల్పడొద్దని, ఆమె ఐడెంటిటీని బయట పెట్టద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్ ద సేమ్ టైం కొడుకు అయితేనేమి ఎవరైతేనేమి అందరికీ చట్టం సమానమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
మార్కాపురం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చడమే లక్ష్యంగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ అమ్మవారి శాల రోడ్డును చేపట్టిన ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా చేతుల్లో చీపుర్లు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ప్రజలతో కలిసి శ్రమదానంలో పాల్గొంటూ వారి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛత అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని స్పష్టం చేశారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజిల్ నిక్షేపాల వెలికితెత్తుకు అన్వేషణలు సాగుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిక్షేపాలు ఉన్నాయనే సమాచారంతో ప్రయోగాత్మకంగా ట్రయల్ ప్రారంభించారు. శాటిలైట్ ద్వారా నిర్దేశించిన పాయింట్లో భూగర్భం ఏముందో తెలుసుకునేందుకు దాదాపు 50 బోరు బావులు తవ్వకాలను కార్మికులు మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక ఉత్తర్వులు, ఓఎన్జీసీ వారి అనుమతితో హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్లు ప్రాజెక్టును చేపట్టినట్టుగా సమాచారం. సుమారుగా 80 అడుగుల నుండి 200 అడుగుల లోతుల వరకు భూమిలోకి తవ్వుతున్నట్లుగా కార్మికులు వెల్లడించారు. అయితే ఈ తవ్వకాలపై స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా తమ పంట పొలాల్లో రాత్రి వేళల్లో ఈ బోరు బావుల తవ్వకాలు జరపడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీరెక్కడి నుంచి వస్తున్నారు? మీరెక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చినారు? వచ్చినారు ఉంటాయేమని చెప్పేసి సర్వే చేయడానికి వచ్చినారు. ఓఎన్జీసీ ఏమన్నా పడినట్టు? ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? మీరెక్కడి నుంచి వస్తున్నారు? మీరెక్కడి నుంచి వచ్చినారు? హైదరాబాద్ నుంచి వచ్చినారా? మీకు కాంట్రాక్టా లేకపోతే ఎట్లా? ఇది హైదరాబాద్ నుంచి మీకు డెంగ్యూ వ్యాధి లేని ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా క్షయ, మలేరియా నివారణ అధికారి డాక్టర్ రాహుల్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి కోర్టు సెంటర్ వరకు వైద్య సిబ్బంది విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం కోర్టు సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్మించారు. డెంగ్యూ నిర్మూలనపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దోమలు పుట్టకుండా, కుట్టకుండా చేద్దామంటూ వైద్య ఆరోగ్య సిబ్బందితో కలెక్టర్, ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ గారు అలాగే డిఎంఏ గారు అందరూ అధికారుల సమక్షంలో నిర్వహించాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం, ధ్యేయం కూడా. ఎందుకంటే ఈ దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రకాలుగా ప్రజలు కష్టాలు పడ్డారో గతంలో అనేక సందర్భాల్లో చూసాం. అటువంటి పరిస్థితులు ప్రజలకు రాకుండా కాపాడేదానికి ప్రజలలో అవగాహన కల్పించి ఈ దోమ నివారణకు చేపట్టవలసిన చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చేపడుతూ దోమ నివారణ చేపట్టి డెంగ్యూ అనేది ఈ ప్రాంతాన్ని దరిచేరకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి ప్రజలందరూ సహకరించాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ప్రపంచ డెంగ్యూ దినోత్సవాన్ని కార్యక్రమాన్ని కలెక్టర్ గారు అలాగే డిఎం కామారెడ్డి పోలీసుల మానవత్వం, సమయస్ఫూర్తితో ఒక కుటుంబంలో 25 ఏళ్ల తర్వాత వెలుగులు నిండాయి. 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వృద్ధుడిని కామారెడ్డి పోలీసులు శ్రమించి సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సత్యనారాయణ చారి 24 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. రాత్రి గస్తీలో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఆయన వివరాలు సేకరించిన కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ రవి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గద్వాల పోలీసుల సహాయంతో కుటుంబ సభ్యులను గుర్తించి పట్టణ సిఐ నరహరి సమక్షంలో వృద్ధుడిని కుమారులకు అప్పగించారు.
నాకు కాదు తప్పాల్సింది మీరు ఇన్ని రోజులు వదిలిపెట్టారు. సార్ మళ్ళీ ఒకసారి అడగండి సార్. మీ కొడుకులేనా వీళ్ళు? మీ నెల రేపారు ఇట్లా ఇట్లా. నాకు కాదు తప్పాల్సింది మీరు ఇన్ని రోజులు వదిలిపెట్టారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు. వజ్ర ప్రహార్లో భాగంగా పట్టణంలో భారీ ఎత్తున కాటన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితులు, పాత నేరస్తులు, రౌడీ షెట్టర్ల ఇళ్లలో పోలీసులు అణువణువు గాలిచ్చారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలతో పాటుగా 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులు స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. వ్యతిరేకంగా మేము క్రియాశీలకంగా ఆరోగ్యవంతమని యువతను కుటుంబాలను మత్తు పదార్థాల వల్ల కలిగే సామాజిక ఆరోగ్య ఆర్థిక మరియు చట్టపరమైన అనర్థాల నుండి పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని అసాంఘిక కార్యకలాపాలపై ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.